ఓం నమః శివాయ. హైదరాబాద్ అమీర్పేట్ వాస్తవ్యులు టీఎక్స్ హాస్పిటల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రవీంద్రరెడ్డి రామిరెడ్డి గారి జన్మదినం సందర్భంగా టీఎక్స్ హాస్పిటల్స్ ఉప్పల్ బ్రాంచ్ సిఇఓ కిషోర్ గారు వారి సిబ్బందితో కలిసి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేసి వారి ఆశలకు అనుగుణంగా సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. మాధవ సేవలో భాగంగా ముందుగా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అర్చకులు స్వామి చెంత వారి గోత్రనామాలపై ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా భక్తులందరూ రవీంద్రరెడ్డి రామిరెడ్డి గారికి వారి కుటుంబానికి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలగాలని కోరుకుంటూ శ్రీ పుణ్యలింగేశ్వర స్వామికి అత్యంత భక్తి శ్రద్ధలతో అభిషేకం చేశారు. ఆలయంలో కొనసాగుతున్న హోమంలో పాల్గొని భగవంతుని అనుగ్రహాన్ని పొందారు. మహోన్నత ఆశయంతో నిర్మిస్తున్న నూతన శివాలయ నిర్మాణ పనులలో పాలు పంచుకుని శంకరుని పరిపూర్ణ కృపను పొందారు. దైవ సేవతో పాటు మానవ సేవలో భాగమయ్యేందుకు రక్షణాలయాన్ని సందర్శించి రవీంద్రరెడ్డి రామిరెడ్డి గారి పుట్టినరోజును పురస్కరించుకుని వారి భార్య రామ్రెడ్డి రాధ గారు, కూతుర్లు రామ్రెడ్డి కేతనా గారు, రామ్రెడ్డి శ్రీ సాయి సాన్వి గారు, కొడుకు రామ్రెడ్డి జయవర్ధన్ రెడ్డి గారి తరపున టీఎక్స్ హాస్పిటల్ యాజమాన్యం అభాగ్యులకు అన్నదానం చేసి మానవత్వంలోనే దైవత్వం ఉందని చాటారు. దాతృత్వ గుణం కలిగిన వ్యక్తి అయిన రవీంద్రరెడ్డి రామిరెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మీరు చూపిన మానవత్వం నిజంగా ప్రశంసనీయం. రవీంద్రరెడ్డి రామిరెడ్డి గారు దీర్ఘాయుష్యుతో జీవించి ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఎందరికో స్ఫూర్తినివ్వాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. నమస్తే అండి, నా పేరు కిషోర్. టీఎక్స్ హాస్పిటల్ ఉప్పల్ బ్రాంచ్ సిఇఓగా పనిచేస్తున్నాము. ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడున్న వాతావరణం కానీ, ఇక్కడున్న చేసే యాక్టివిటీస్ కానీ, మీరు చేసే ఈ సేవా యాక్టివిటీస్ కానీ, ఇట్ ఈస్ రియల్లీ వండర్ఫుల్ అండి. ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్గా ఇది ఫస్ట్ టైం నేను ఇక్కడికి వచ్చాను. మీరు చేసే హెల్ప్ కానీ, ఇక్కడున్న 600 మెంబర్స్ ఆఫ్ పీపుల్ ఎవరికైతే మీరు సహాయం చేస్తున్నారో ఈ అమ్మ నాన్న అనాథ ఆశ్రమం తరఫున, ఇట్ ఈస్ రియల్లీ వండర్ఫుల్. అండ్ మేము చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఈరోజు ఇక్కడ గడపడం జరిగింది. ఒక మానసిక వికలాంగులను చేరదీసి వాళ్ళకు వైద్యం అందించి మామూలు మనుషులుగా మార్చి మళ్ళీ సమాజంలోకి అప్పగిస్తున్న ఈ సంస్థ యొక్క ఉదాత్తమైన ఆశయాన్ని మేము చాలా అభినందిస్తూ, ఈ మతిస్థిమితం లేని వాళ్ళందరినీ వీళ్ళు చేరదీసి వాళ్ళకు మంచి ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళని మళ్ళీ మామూలు మనుషులుగా తయారు చేసి వాళ్ళ కుటుంబాలకు అప్పచెప్పడము చాలా 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 నచ్చింది మాకు. ఎందుకంటే మనిషికి భగవంతుడు జన్మనిస్తే వీళ్ళు వాళ్ళకి పునర్జన్మనిచ్చడం చాలా బాగుంది. సేవామూర్తుల సాయంతో అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో రోజుకు 3 పూటల 1800 మంది మానసిక వికలాంగులకు ఉదయం అల్పాహారంతో పాటు
మధ్యాహ్నము రాత్రి సమయాలలో నాణ్యమైన బియ్యంతో పాటు కూరగాయలను శుభ్రంగా కడిగి రుచికరంగా వండి అనాథులకు పెట్టడం జరుగుతుంది. అభాగ్యుల సంరక్షణ కోసం ఆశ్రమ యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటారు. అభాగ్యుల వైద్యశాలలో వైద్యులు అనాథులకు ప్రతిరోజు వైద్య సేవలు అందిస్తూ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నారు. మానవదేవుళ్లారా, ఇప్పటి వరకు ఈ పుణ్యప్రదేశానికి రాలేని భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి అద్భుతమైన ఆధ్యాత్మికానుభూతిని, సేవానుభూతిని పొంది నా అంటూ ఎవరూ లేని ఈ అభాగ్యుల మనుగడ కోసం నిత్యావసర సరుకులు, వైద్యానికి సంబంధించిన మందులు, పాత బట్టలను వితరణ చేసి ఆదిదేవుని అనుగ్రహంతో మీ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోండి.